రిజిస్టర్ ఒక చారిత్రాత్మక సంస్కరణ అని ప్రభుత్వ సలహాదారు షబీరాలి పేర్కొన్నారు. ఇది పత్రాల తయారీలో ఉండే ఇబ్బందులను తగ్గించి ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా చేయడం ద్వారా లక్షలాది పేద బలహీన కుటుంబాల జీవితాలను సులభతరం చేస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు జలసిరి పనులను పూర్తి చేయాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. సోమవారం ఆయన అధికారులతో మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈఓలు, విఓలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేస్తూ నిర్ణీత గడువులోపు జలసిరి కార్యక్రమాలు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. మానవ జీవనానికి మొక్కలు ఆధారమని, పచ్చదనమే మన భవిష్యత్తుకు మూలమని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. సత్యశోధక్ పాఠశాల నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఏకో క్లబ్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు సిపిఐ ఆధ్వర్యంలో గ్రామాన పాదయాత్ర చేపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశు పద్మ చెప్పారు. అంతేకాకుండా సెప్టెంబర్ 1న ఢిల్లీలో వారి బహిరంగ సభ, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె వివరించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ కిసాన్ హాల్లో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతిలో ఆమె మాట్లాడారు. కమ్మర్పల్లి మండల ప్రభుత్వ జూనియర్ కాలేజ్కు వ్యాపారవేత్త దయానంద్ రెడ్డి ట్రస్ట్ ద్వారా వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్న సుమారు 40 డెస్క్ బెంచ్లను మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. పలువురు బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.